అత్యాచారం చేసి నోని ఊరి తీయాలి, మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి. నేను చెప్పేదంతా లోకం మొత్తం వినపడాలి, నీ చెల్లి కోసం ఏ రోజైనా నిలబడాలి. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే ఇవి, కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి? అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారేనే పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నచ్చి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను, ఎవరికి చెప్పను నేను. మీరు నేర్పించారు పెద్దలు దేవుళ్ళు అని, నన్ను పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు. ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని చంపేస్తుంటే తప్పుతుందో దిశలు. సంబంధలేసుకుంటే చంపేయాలా, ఇంకొన్ని రోజు పంచుతున్న ప్రాణం ఇలా. నేను చదువుకోవాలా లేదా బడికి వెళ్ళాలా, న్యూస్ పేపర్ నేను స్టోరీ అయిపోయాని వాళ్ళ. కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను. సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లకున్నానని నేను నవ్వుల పాలయ్యాను. దళ్ళ మీద చీవిసి గురువులు నడు మీద చీవిసి కోరారు పరుగులు. చుక్క పిల్లలాగా నేను తీశాను పరుగులు, చనిపోయిన కూడా మీద పడ్డారు పురుగులు. ఏదో చదువుతామని క్లాసెస్కి వెళ్తే ఓ వ్యక్తిలో పడుకున్న వెంటనే చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెత్తుతాడు, చూడు మీద రేపు చూసి రోకల్స్ చంపారు. విన్న మా డాడీ కుక్క పెట్టి వచ్చాడు, గడ్డి పట్టుకొని వాకింగ్ చేస్తారు. క్యాండిలారిపోగానే ఇంటికెళ్ళిపోతారు. నా పెళ్లి కోసం పరుగులను మోసావుగా, ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా. ఆయన ఎడుపు కూడా నవ్వుతుని దాచానురా. అమెరికా సంబంధం అన్నారు, మొదట్లో విన్నంటే వింటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు, దుబ్బెట్లో దెబ్బలని కాచుకొని ఏడు చీకట్లో. సారీ అన్నయ్య అది ఆయిల్ మస్తు కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు రాదు. కొట్టుతున్న అంటే నేను కింద పడలేదు, కూడా అనుకున్న కానీ పని మనిషి ఎవరు బతులు కాదు అని లెటరీ రాసి నా చేతుల్లో పెట్టి ఫ్యాన్ వరి వేశారు, చేతులు దులిపేశారు.